జమ్మూ కాశ్మీర్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో సత్యసాయి జిల్లా కల్లితండకు చెందినటువంటి జవాన్ ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ వీరమరణం పొందారని మనం చెప్పుకోవచ్చు. 3 ఏళ్ల క్రితం ఆర్మీలో జాయిన్ అయ్యారు మురళీ నాయక్. నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ లో ఈ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అతను పార్టిసిపేట్ చేశాడని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో సరిహద్దు వెంట భారత సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు వెంట కూడా పాక్ సైన్యం జరిగినటువంటి కాల్పుల్లో ఒక ఎదురు దాడి చేస్తూ మురళీ నాయక్ వీరమరణం పొందాడని మనం చెప్పుకోవచ్చు. ఈ మురళీ నాయక్ చనిపోయాడన్న విషయాన్ని కూడా కల్లితండలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకైతే విషయాన్ని చేరవేశారని చెప్పవచ్చు. నేపథ్యంలో కల్లితండ గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పవచ్చు. దేశం కోసం తన కుమారుడు ప్రాణాలు అర్పించారని చెప్పేసి అని కూడా ఒకవైపు తల్లిదండ్రులు కూడా గర్వంగా ఫీల్ అవుతూనే మరోవైపు తన కుమారుడు లేదన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే చాలా దుఃఖంలో ఉన్నారని చెప్పవచ్చు. గ్రామంలో ఉన్నటువంటి వారు అక్కడికి ఇంటి దగ్గరికి చేరుకొని వారిని ఓదార్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుంచి మనం చూసుకోవచ్చు. యుద్ధం అన్నది కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో కూడా భారత సైన్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైన కూడా దాడులు చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎందుకంటే గతంలో మనకు పహల్గామ్ లో జరిగినటువంటి దాడి మనం చూసుకుంటే 26 మందిని ఇక్కడ తెలుగు వారిని కూడా వారు చంపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతీకార చర్యగానే ఆపరేషన్ సింధూర్ తో కూడా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన కూడా యుద్ధం చేస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా సరిహద్దు ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకున్నారు పాకిస్తాన్ సైన్యం. పూర్తి స్థాయిలో సరిహద్దులో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా టార్గెట్ గా చేసుకొని వారిని అక్కడ దాదాపుగా వారిని కాలుస్తూ గాయపరుస్తూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. నిన్నటి రోజునైతే ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం అక్కడ కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ కాల్పుల్లో కూడా వీర జవాన్ ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ మృతి చెందారని మనం చెప్పుకోవచ్చు. పూర్తిలో మనం చూసుకుంటే ఈ మురళీ నాయక్ స్వస్థలము కల్లితాండలో ఎవరైతే శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ఉన్నారో వీరిద్దరికి ఏకైక సంతానం అనేది చెప్పుకోవాలి. ఎవరు లేరు, ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుడు కూడా చిన్నతనం నుంచి కూడా ఆర్మీలో పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలని ఒక లక్ష్యం ఉండేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అతను అందుకనే 3 ఏళ్ల క్రితం ఆర్మీలో జాయిన్ అయ్యాడని చెప్పు. ఆర్మీలో జాయిన్ అవుతూ నిన్నటి రోజున జరిగినటువంటి ఈ కాల్పులు ఏదైతే ఉందో ఈ యుద్ధం జరిగిన వెంటనే అక్కడ సరిహద్దు ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఎదురు కాల్పులు జరుపుతూ పాక్ సైన్యం పైన ఎదురు కాల్పులు జరుపుతూ ఇతను వీరమరణం పొందాడని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో రేపటి రోజున కూడా రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రానికి కల్లితండకు మురళీ నాయక్ మృతదేహం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఈ నేపథ్యంలో ఈ విషయం ఎవరైతే తెలుగు జవాన్ అక్కడ మృతి చెందాడని తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం పైన కూడా స్పందించాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి తెలుగు జవాన్ కి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే యుద్ధం కోసం ఇప్పుడు మన దేశం పైన ఎవరైనా అటాక్ చేసి వారి కోసం ఎదుటి వారిని ధీటుగా ఎదుర్కొని అక్కడ పాకిస్తాన్ పై కాల్పులు జరిపి వీరమరణం పొందాడు. ఈ జవాన్ కి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ వేదికగా కూడా తన సందేశాన్ని తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా కల్లితండ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. గ్రామస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిలో 3 ఏళ్ల క్రితమే ఆ అబ్బాయి వెళ్ళాడు. ఒకే ఒక కుమారుడు వీరిద్దరికి కూడా ఈ నేపథ్యంలో ఉన్న ఒక్క కుమారుడు కూడా కోల్పోయిన తర్వాత చాలా బాధ ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా తల్లిదండ్రుల రోజులు మిన్నంటున్నాయని మనం చెప్పుకోవాలి. వారిని ఓదార్చేందుకు మాత్రం పెద్ద ఎత్తున గ్రామస్తులతో పాటుగా వారి బంధువులు కూడా కల్లితండ గ్రామానికి చేరుకుంటున్నారు. రేపు పార్థివ దేహం ఏదైతే ఉందో రేపు కల్లితండ గ్రామానికి చేరుకుంటుందని చెప్పేసి కూడా మన భారత సైన్యం సంబంధించినటువంటి అధికారులు కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ జవాన్ మృతితో కూడా కల్లితండ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదే ನನಗೆ युद्ध किया ना, मैं आपको क्या बताऊं, उसमें उसका भी बहुत कोशिश किया जिसका जान बचाने के लिए,
मगर बहुत उसका काफ़ी ज़्यादा उधर का लोग फोर्स ज़्यादा हो गया, इस हिसाब से वो बच नहीं पाया। ये भी बहुत बहादुरशाली के आगे बढ़ के बहुत बहादुरशाली से शहीद किया है, उसके लिए मैं धन्यवाद करता हूँ। मैं थैंक्स करके मेरे को मेजर साहब ने बोला అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకున్నాం ఒకే కొడుకే ఇక్కడ భూమి ఏమన్నా ఉందా వంతు ఉంది అంటే ఏం లేదు నీ భాగానికైనా అందరికీ గెలిపా అంతే అప్పుడు ఎప్పుడు పంట పెట్టిస్తాను లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి ఇప్పుడంటే జాతర వచ్చినాము ఇంతకు ముందు వచ్చింది 6 నెలలకి అట్లా 3 నెలలకి వీలు పడినప్పుడు వస్తుంది వచ్చి 10 రోజులు ఉంటాను ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లోకి 2 ఇయర్స్ ఆయన అదేదో 2022 28వ తేదీ పైన పోయినాడు సార్ 8వ నెల 8వ తేదీ 2022 నవంబరు 22 నవంబర్ 8వ తేదీ అతను సర్టిఫికేట్ పోయింది అంతా ఉంది నా దగ్గర అవునా చూడాలి కానీ నవంబర్ నెలలోనే పోయిండేది గవర్నమెంట్ మధ్యలో అగ్నివీర్ దాంట్లో చేరిండే కరెక్ట్ గా 4 ఇయర్స్ చేస్తే చాలా ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకోలేదు వాళ్ళ ప్లానింగ్ ఎట్లా సార్ దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 ఇయర్స్ అగ్రిమెంట్ అంటే ముందుకి 22 23 24 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోవచ్చు జనవరికి జనవరి నవంబర్ 26 నవంబర్ కుండి 15 రోజుల నుంచి అయింది అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ పక్క గెలాటు 15 రోజులు అవును అంతే కదా మనకు వాళ్ళు కొంతమంది నిర్దేశారు కదా తీసుకొని వాళ్ళు అక్కడ టూర్ పోయినట మన ఇక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు 8:30కే పొద్దున్నే సార్ 9-15 నిమిషాలు హిందీలో మాట్లాడా వాళ్ళమ్మ ఫోన్ మీద ఇచ్చిందా నా భార్య మీద ఫోన్ చేసింది ఆ నెంబర్ ఉందేమో ఆ నెంబర్ చేస్తే హిందీలో మాట్లాడితే నా భార్య సరిగా అర్థం కాలే మళ్ళీ నాకు ఇచ్చా మురళి గురించి మాట్లాడుతున్నారు చూడని నేను మాట్లాడితే సార్ कौन बोले हिंदी में बोले सर कौन आप कौन है मुरली का मूड मुरली नायक कौन है सर मेरा लड़का है अच्छा थोड़ा टाइम रुक गया बात करने में तो उसने बोला रात को 3-3:30 बजे फायरिंग हुआ उसमें बहुत बहादुरशाली से फायरिंग किया हो हिम्मत से बेचारे उसको फिर भी उसको बचाने उसको अपना आप बचाने की कोशिश किया फिर भी उसको ज़्यादा बोले दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे लड़के को गोली लग गई डेड हो गए అతను మాత్రం చెప్పేది మళ్ళీ ఇంకో తెలుగు పిల్లడు మన ఆడే ఉన్నాడు అతను ఫోన్ చేసిందట అతనితో మీరు మాట్లాడితే నేను మాట్లాడడం లేదు ఆ 10 మందిని మురళి ఫైర్ చేసి చంపాడు 15వ పర్సన్ అటాక్ చేసినాడు 14 మందిని మురళి అటాక్ చేశాడు బాగా పోరాడు 14 మంది చంపినాడంట 14 మందిని మురళి పోరాడా बहुत बहादुरशाली से मारा बहुत हिम्मत से 15 బుల్లెట్ ఎవరు లేరు అనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఎవరు లేరంత అని ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ షూట్ జమ్మూ కాశ్మీర్ మధ్యలో పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్తున్నారని చెప్పారు 14 మందికి ఫైర్ చేసేసినాడు పిల్లడు 15 మందికి మొదటిగా వచ్చేసి సార్ తను ముంబై ఇచ్చారు ట్రైనింగ్ మొత్తం నుంచి మన జమ్మూ కాశ్మీర్ ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం కట్ డ్యూటీ వేసిండేది అస్సాం నుంచి మన జమ్మూ కాశ్మీర్ వేసినారు అస్సాం నుంచి జమ్మూ కాశ్మీర్ కి చేంజ్ చేసినారు జమ్మూ కాశ్మీర్ లో 2 కాళ్ళు చేసి 16వ రౌండ్ కి అన్న కొద్ది నీళ్ళు తీసుకోండి లోపల మా కూర్చోమ్మా మళ్ళీ కూర్చోమ్మా కూర్చోమ్మా
అమ్మ నేను చెప్పేదేనమ్మా, నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినాడు. మేమంతా నీతోనే ఉన్నాం తల్లి. అమ్మా నీకు ఏ కష్టము రాకుండా మేము చూసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులకు ఇచ్చి నిజంగా ఎంత త్యాగమో మా బిడ్డదని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా. ఒకటే అబ్బాయి సార్, ఒకటే ఒకటి. వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు ఎంతమంది త్యాగం దేశాన్ని కోసం మేమంతా ఉన్నాం తల్లి. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ధైర్యవంతుడమ్మా నీ కొడుకు. మొత్తం భారతదేశమే మేమంతా ఉన్నాము. భారతదేశం దేశమే నీ కొడుకు. జోహార్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు. నీ కొడుకును మొత్తం భారతదేశమే నీ తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళు అని చెప్పి ఈ రోజు పొగుడుతున్నారు నిన్ను. నీకు మేము అండగా ఉంటాం. అండగా ఉన్నారు, ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం, మేమంతా అండగా ఉంటాం. ఎక్కడికి బాంబేకి పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధైర్యంగా ఉండమనమ్మా. వీరు జవాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులమ్మా, మీరు గొప్పోళ్ళు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆమె ఏమైపోతుంది? మేము బతికినప్పుడు ఏం సుఖం లేదు సార్. మమ్మల్ని కూడా దేవుడు తీసుకుంటా గురించి పోరాడినాడు. తాగాల నువ్వు తాగాల. నా కొడుకు పోరాడు కాబట్టి ప్రజలందరూ చూడాలి. సర్కిల్లో ఏదో ఒక సర్కిల్లో మేము ఆల్రెడీ మాట్లాడినాం లీడర్స్ అందరం. అది కూడా పెట్టిస్తాం. మా బాధ్యత మా బాధ్యత. చేపిస్తాం 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 ఖచ్చితంగా చేపిస్తాం. వెయిట్ చేస్తాం. మమ్మల్ని కూడా దేవుడు తీసుకున్నా. नमस्कार సరే 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 సార్ నాకు సపోర్టింగ్ కొడుకు కూడా నేను పెద్ద బాధపడినా ఉండేవు.
మీరు దేశానికి గౌరవం ఇచ్చే కొడుకుని మేమంతా ఉన్నాం. మీ లైఫ్ సెటిల్ చేసే బాధ్యత మాది. నేను చెప్పే శ్రీరామ్ నాయక్ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మేమందరం మీతో పాటు ఉన్నాం. మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటాం. మా బాధ్యత అదే. ఈరోజు దేశం కోసం ప్రాణాలు వీర జవాన్ నీ కొడుకు, దేశానికే గర్వం. అట్లాంటిది ఈరోజు మన ప్రాంతానికి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికే గర్వం. అమ్మా అమ్మా ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు. మీ సేవలు గుర్తిస్తాం. నా వంతుగా కూడా మీకు ఆసరా కావాలని 5 లక్షల రూపాయలు అందజేస్తున్నా. నువ్వు ధైర్యం ముందు తల్లి. అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 నువ్వు వీర మాతవే, వీర మాతవి నువ్వు, వీర మాతవి నువ్వు.